హాయ్ గాయ్స్, మీ అంతి సిరీస్ లో ఎపిసోడ్ 6 ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ మన టీని చూపిస్తారా. టీ ఏంటి, పాతకాలం నాటకాలు చూస్తూ ఉంటాడు అన్నమాట. దాంట్లో ఏంటి, హీరోయిన్ కి నచ్చకుండా హీరో ఏమైనా చేస్తే హీరోయిన్ గట్టిగా కొట్టి నువ్వు నా నుంచి అడ్వాంటేజ్ తీసుకున్నావు అని చెప్పి అంటుందా. సో అన్ని చూసి మన టీ ఏమో పీచ్ ని కిస్ చేసింది గుర్తు తెచ్చుకుంటాడా. అప్పుడు పీచ్ ఏంటి ఇలా కిస్ చేస్తున్నప్పుడు మన టీని దూరం తోసి ఐఎమ్ సారీ అని అంటాడు. మన టీ అయితే ఇంకో నాటికలో చూస్తే, ఆ నాటికలో ఏంటి, హీరోయిన్ అంటుందన్నమాట, అంటే నీళ్లు కొట్టి హీరో మీద ఇలా చేయడం వల్లే నీ యాక్షన్స్ అనేవి నేను మర్చిపోతాను, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదని చెప్పి హీరోయిన్ హీరో మీద నీళ్లు పోసుంటుంది. టీ డైరెక్ట్ గా ఏమో పీచ్ దగ్గరికి వాటర్ పట్టుకుని వెళ్తాడు. ఏంటిది అని పీచ్ అడిగితే అప్పుడు టీ నువ్వు నా మీద కొట్టాలనుకుంటున్నావు కదా, కొట్టేయని అంటాడా. అప్పుడు పీచ్ ఏమో ఆ వాటర్ ని తాగుతూ నువ్వు పాతకాలం సినిమాలో చూసినట్టు ఇక్కడ ఏం జరగదులే, అలాగే బీచ్ కి నాతో నడుచుకుంటూ వస్తావా అని చెప్పి పీచ్ అడిగితే టీ కూడా సరే అని అంటాడు. కృతిని మోక్ ని చూపిస్తారా. మోక్ అంటాడు మనం ఆ ప్లేస్ కి తప్పితే వేరే ప్లేస్ కి వెళ్దామా ప్లీజ్ అని అంటే, మోక్ అంటాడు నేను నా బర్త్డేని అక్కడే చేసుకోవాలనుకుంటున్నాను, అలాగే నువ్వు ఇది వరకు పాస్ట్ లో నన్ను తీసుకువెళ్ళేవాడు కదా, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అని అంటే, నువ్వు నన్ను డిమైండ్ చేయకుండా ఉంటావా ప్లీజ్ అని మోక్ అంటే, అప్పుడు కృత్ నీకు తెలుసు కదా నాకు అలాంటి మాటలు అంటే నచ్చవని, ఎందుకు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఈ రోజే కదా, సర్లే నీ ఇష్టం, ఎక్కడికైనా తీసుకెళ్ళు నువ్వు నన్ను, నా లైఫ్ లో నాకు ఇష్టమైంది ఏదో దొరకలేదులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. మోకైతే అలా థింక్ చేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డ్రైవర్ దగ్గర కీస్ తీసుకొని నేను తీసుకువెళ్తానని చెప్పి అంటాడు. ఇంకా మన కృత్ అయితే కొంచెం నవ్వుకుంటాడు. టీని పీచ్ని చూపిస్తారా. పీచ్ కూర్చుండే టీ అంటాడు నీకు అసలు భయం లేదా మన బట్టలు మురికైపోతాయని అని అడిగితే అప్పుడు పీచ్ అంటాడు మన బట్టలు మురికవుతాయని పక్కన పెడితే అది మనం ఉతుక్కోవచ్చు కదా, నువ్వు కూర్చో అని చెప్పి పీచ్ అయితే టీని కూర్చోబెడతాడు. టీ అంటాడు నిజంగానే నువ్వు నా మీద వాటర్ పోయాలనుకోలేదా, అలాంటి ఆలోచన లేని పనులు చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని అంటే, అప్పుడు పీచ్ అదేంటి అలా అంటున్నావు, అలాగే నేను నిన్ను ఏమైనా ఎందుకు అంటాను, అది నీకు పనికిరాని పనిలాగా అనిపిస్తుందా అంటే, మన ఇద్దరం చేసింది అది ఆలోచన లేని పనిలాగా అనిపిస్తుందా అని అంటే, టీ అంటాడు లేదు నాకు భయం వేసింది నీ ఫీలింగ్స్ నేను హత్య చేసానేమో అని చెప్పి అంటే, అప్పుడు పీచ్ అంటాడు నువ్వు నన్నేమో హత్య చేయలేదు అని అంటాడు. అప్పుడు టీ మరి అదా చేయకూడదు కదా అని అంటే, అప్పుడు పీచ్ అంటాడు అయినా నేను దాంట్లో నాది కూడా తప్పుంది, ఎందుకంటే నువ్వు నన్ను కిస్ చేస్తుండే నేను నిన్ను అసలు ఆపలేదు, అలాగే నేను ఫ్రెండ్షిప్ అని చెప్పి చాలా క్రాస్ అయితే చేశాను అని పీచ్ అంటాడా. అప్పుడు టీ అలా కాదు అని అంటాడు. పీచ్ ఏమో అవును అయినా మనం అవుట్ ఆఫ్ రీచ్ గా చేస్తాం కదా అని అంటే, అప్పుడు టీ అంటాడు ఒకవేళ అలా ఎవరైనా అనుకుంటే పర్లేదు నాకు నువ్వే ఇంపార్టెంట్ అని అంటాడా. టీ అయితే తన చిన్నప్పటిది గుర్తు చేసుకుంటాడు. ఏంటంటే తన చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు బ్రాస్లెట్ పెట్టుకొని ఫొటోస్ దిగుతుంటే అక్కడికి ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి మీ డాడీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని చెప్తాడు. తర్వాత ఇంకేమంటాడంటే మీ బట్టలు అలాగే కొంచెం మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ చేతుకున్నది కొంచెం పక్కన పెడితే మంచిది అనగానే ఇంకా టీ కూడా తన క్లాత్స్ అన్ని చేంజ్ చేసుకుని పోతాడన్నమాట. అంటే టీని అంత స్ట్రిక్ట్ గా పెంచారు వాళ్ళు. ప్రెసెంట్ టీని చూపిస్తే టీ అంటాడు నేను నా రూల్స్ బ్రేక్ చేశాను, ఎందుకంటే నా హార్ట్ చెప్పిన మాట నేను ఇప్పుడు వింటున్నాను అనగానే అప్పుడు పీచ్ ఇది అసలు ఈజీ కాదు అని ఒక 2 బొమ్మలైతే గీస్తాడు. గీసింగానే చూసావా అవి చాలా సపరేటెడ్గా ఉన్నాయి, అంటే మనం కూడా సపరేట్ అవ్వాలి అన్న టైప్లో మాట్లాడతాడు. టీ అంటాడు అయితే ఇప్పుడు మనం విడిపోతున్నామా అంటే ఇదే ఎండా అని అడుగుతాడు. పీచ్ ప్లబ్ తో మాట్లాడింది గుర్తు తెచ్చుకుంటాడు. సో పీచ్ అంటాడన్నమాట ఇలా నేను ఒకళ్ళ మీద ఫీలింగ్స్ తెచ్చుకున్నాను యాక్సిడెంటల్ గా అంటే నువ్వేం చెప్తావు అని అడిగితే, క్లబ్ కాల్ లో అంటుంది ఏంటి ఎవరు ఎక్కడ, అలాగే నువ్వు ఈ ట్రిప్ అన్నావు ఇది డేటా కొంప తీసానంటే, అప్పుడు పీచ్ అలా ఏం కాదు నువ్వు ఎక్కువగా థింక్ చేసేస్తున్నావు నాకు చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది అని అంటే, అప్పుడు క్లబ్ అడుగుతుంది మీరు ఎంత దూరం దాకా వెళ్ళారు నిజం చెప్పు అని అంటే, మేము కిస్ చేసుకున్నాము అని అంటాడా. క్లబ్ అంటుంది నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అని అడిగితే, మళ్ళీ నీకు కిస్ చేయాలనిపించింది ఆ పర్సన్ ని అని అడిగితే, ఏ క్లబ్ ఆగు ఏం మాట్లాడుతున్నావు అని అంటే, నేను సీరియస్ గానే చెప్తున్నాను నేనేమి నీతో ఆడుకోవట్లేదు, అలాగే ఇప్పుడు నువ్వు చెప్తే నేను నీకు హెల్ప్ చేయగలను అని అంటే, అదే అలాగా అని అంటే, ఇప్పుడు నువ్వు తనని కిస్ చేసావు
నార్మల్ కిస్ అనుకో, జస్ట్ గుడ్ బై అన్నమాట. కిస్ చేసిన తర్వాత ఇంకా కిస్ చేయాలి, అది కావాలి అనిపిస్తే ఇంకా నువ్వు ముందుకి వెళ్ళొచ్చు, అంటే నీకు ఫీలింగ్స్ ఉన్నట్టే అని ప్లబ్ అంటే. అప్పుడు పీచ్, మేము చాలా డిఫరెంట్, మా ఇద్దరికి అసలు సెట్ కాదేమో అనిపిస్తుంది. అంటే తన వేరే జాబ్, నేను వేరనమాట. మా చాలా ప్రొఫెషన్స్ కూడా వేరు అని అంటే లవ్ లో ప్రొఫెషన్స్ అవి చూసుకోకూడదని ప్లబ్ అంటుంది. ప్రజెంట్ పీచ్ అంటాడు, మనం వీటిని ఎండ్ చెయ్యొద్దు, ఇంకా కొన్ని రోజులుగా ఉండాలనిపిస్తుంది అనగానే అప్పుడు టీ అంటాడు, నేను నీకు రిమోట్ నిచ్చాను ఆఫ్ చేయని, కానీ నువ్వు ఆ రిమోట్ ని విసిరేసావు అని టీ అంటాడు. ఇంకా మన పీచ్ పైకి లేచి టీనేమో రమ్మంటాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి బీచ్ లో అయితే ఫుల్ గా ఆడుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో పీచ్ అయితే టీని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. క్రిత్ మోక్ వీళ్ళిద్దరూ కలిసి బీచ్ దగ్గర ఉన్న హోటల్కి అయితే వెళ్తారా. ఇంకా అక్కడ ఆమెకి చెప్తాడనమాట, ఇక్కడ మీకు ఇంకా రెడీ కాకపోతే మేము వెయిట్ చేస్తామని. ఆమె ఏంటి, ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇక్కడ ఒకళ్ళు బుక్ చేసుకున్నారని చెప్పబోతుంటే మోక్ అయితే క్రిత్ చేయి పట్టుకోగానే ఇంకా ఈమె అయితే అలా చూస్తుంది. ఇంకా ఐఎమ్ సారీ అని మోక్ అంటాడు. అక్కడున్న ఆమెతో ఏమంటాడంటే, ఇక్కడ ఒకవేళ ఈ విల్లా మొత్తం బుక్ అయిపోతే మాకు ఒక రూమ్ అనేది బుక్ చేస్తారా అని అంటే ఆమెమో ఈ విల్లాని మొత్తం మిస్టర్ టీ బుక్ చేసుకున్నారు అని అంటుంది. ఓ అందుకేనా ఇక్కడికి వద్దు వద్దు అన్నావు, అంటే మా అన్ని ఎక్కడ ఉండడన్నమాట అని క్రిత్ అంటాడు. పీచ్ ని టీని చూపిస్తే టీ అంటాడు, నీకు ఒకవేళ టైర్డ్ అయిపోతే ఏమైనా తిందామా అని అడిగితే అప్పుడు పీచ్ ఏమో, ఇప్పుడు సన్సెట్ ఇంకా అవ్వలేదు కదా, ఇప్పుడు ఒక 2 అయ్యి ఉంటుంది అంతే కదా అని అంటాడు. నువ్వు సన్సెట్ చూద్దామా, మన ఇద్దరం కలిసి చూద్దాము, అక్కడ చాలా బాగుంటుంది అని అంటే ఎక్కడది అని అంటే అదా జపాన్ లో ఉంది, మన ఇద్దరం కలిసి వెళ్దామా అనగానే అది ప్లేస్ గురించి కాదు, మనం సన్సెట్ చూసేది ఎవరైతే మన పక్కన ఉన్నారో వాళ్ళ గురించి ఇంపార్టెంట్ అని పీచ్ అంటాడు. నువ్వు చెప్పింది నిజమే, నా పక్కన ఉన్న సన్సెట్ నిజంగా సన్సెట్ కన్నా ఈ వరల్డ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని అంటే అప్పుడు పీచ్ నువ్వేం థింక్ చేస్తున్నావు అని అడిగితే అప్పుడు నాకు నిన్ను కిస్ చేసుకోవాలని అనిపిస్తుంది, అలాగే ఇప్పుడు నేను నిన్ను కిస్ చేసుకున్నానంటే మన డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి కదా, సో నేను నిన్ను కిస్ చేసుకోవచ్చా అని అడుగుతాడు. అలా దగ్గరికి వస్తుంటే ఒక ఫ్లాష్ వస్తుంది అనమాట. అక్కడ చూస్తే మన క్రిత్ ఫోటో తీస్తూ ఉంటాడు. అయ్యో సారీ, నేనేం చూడలేదు, అమ్మ తోడు నేనేం చూడలేదు, ఇక్కడ జస్ట్ లైట్ బాగుందంటే ఇక్కడికి వచ్చాను నేను అంతే, నేనేం చూడలేదమ్మా నాకేం తెలియదు అని క్రిత్ అంటాడు. మన టీ అయితే చాలా డిసప్పాయింట్ అవుతాడన్నమాట. వీళ్ళు కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత క్రిత్ అంటాడు, పీచ్ నేనైతే మీ ఫొటోస్ అయితే కావాలని తీయలేదు, నేను అక్కడ జస్ట్ నార్మల్ గా వ్యూస్ అనేవి ఫొటోస్ తీసుకుంటున్నా, కావాలంటే ఇప్పుడు చూడు మీ ఫొటోస్ కూడా ఏం లేవు డిలీట్ చేస్తాను అని క్రిత్ అంటాడు. ఈ రోజు నైట్ ఎలాగో పార్టీ ఉంది కదా, మా అన్నయ్య ఎలాగైనా సరే చేస్తాడులే అని అంటే అప్పుడు మోక్ మళ్ళీ నువ్వు రూడ్ గా ప్రవర్తిస్తున్నావు అనగానే అప్పుడు క్రిత్ హో మళ్ళీ నేను రూడ్ గా ప్రవర్తిస్తున్నానా దేవుడా అని అంటాడా. ఇంకా పీచ్ ఏమో సరే నేను వెళ్తాను అని చెప్పి ఇంకా రూమ్ కి అయితే వెళ్తాడు. టీ అయితే మోక్ దగ్గరికి వచ్చి నీకు ఉన్నది ఒక జాబ్, దాంట్లో కూడా నువ్వు ఇంకా షార్ట్ గా చేస్తున్నావు అసలు అని అంటే అప్పుడు క్రిత్ అంటాడు, నేనే మోక్ అయితే నేను ఆ పనినే మానేస్తాను అని అంటాడు. నేను ఈ జాబ్ ని మానేను అని చెప్పి మోక్ అంటాడా. టీ అంటాడు, వాడు నిన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు కదా, ఈసారి నీకు బోనస్ వాడే ఇస్తాడులే అని అక్కడి నుంచి టీ వెళ్తాడు. అంటాడు వాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, నువ్వు వాడి దగ్గర ఏం పని చేయక్కర్లేదు, నా దగ్గర పనిచే, నేను 3 రెట్లు ఎక్కువగా సాలరీ ఇస్తాను అనగానే అప్పుడు మోక్ నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. పీచ్ బెడ్ మీద అలా ప్రశాంతంగా పడుకుంటే నా బ్రదర్ నిన్ను విసిగిస్తున్నాడా, అలాగే నువ్వు ఇక్కడికి రెస్ట్ తీసుకుందాం అని వచ్చావు, కానీ ఇలా జరిగిందని నాకు తెలీదు అని టీ అంటాడు. అయ్యో అలా ఏం లేదు, తన మంచోడే అనగానే అప్పుడు టీ ఏంటి నువ్వు వేరే అబ్బాయిని నా ముందు పొగుడుతున్నావా. అప్పుడు పీచ్ అంటాడు, అయ్యో అలా కాదు, తన ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా సో అలా ఆ టైప్ లో మాట్లాడాను అనగానే ఓ బతికించో, నా గుండె మొక్కలు అయిపోయింది తెలుసు ఇప్పుడే, సరే కలిసి డిన్నర్కి వెళ్దాం రా అని అంటే నేను షవర్ చేసి వస్తాను అని చెప్పి అంటే సరే అయితే అని మన టీ అయితే కన్ను కొడతాడు. నైట్ చూపిస్తారు. టీ అయితే అడుగుతాడు, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని మన క్రిత్ అడిగితే క్రిత్ అంటాడు, నువ్వు నీ తాయి అసలు అచ్చం పాతకాలం ఉన్నట్టున్నాయి, అలాగే నీ తాయి చాలా వరస్ట్ గా ఉంది, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అని అడగాలి కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడుగుతావేంటి నువ్వు. టీ అంటాడు, నేను కరెక్ట్ గానే అడిగానని. అప్పుడు క్రిత్ అంటాడు, అసలు నేను నిన్ను అడగాలి, నేను ప్రతి ఇయర్ ఇక్కడికి నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటానికి వస్తాను, అలాంటి నువ్వు వచ్చావు మధ్యలోకి అని క్రిత్ అంటే మన పేరెంట్స్ ఈ విషయంలో తెలుసుకోవడం నాకు ఇష్టం లేదని టీ అంటాడు. మోక్ పీచ్తో చెప్తాడు,
కృతికి ఎక్కువగా ఇష్టపడే గిఫ్ట్ ఏంటో తెలుసా? వితౌట్ బాడీ గార్డ్స్, ఆ కార్లు లేకుండా ఒక నార్మల్‌గా బతకడమే అదే పెద్ద గిఫ్ట్ అనమాట కృతిక్ అని చెప్పి మోకంటాడు. ఈరోజు కృత్ బర్త్‌డేనా అని పీచ్ అడిగితే, "ఆ! అవును" అని అంటే, అప్పుడు పీచ్ మరి కేక్ ప్రిపేర్ చేద్దామా అని అంటే, అప్పుడు మోక్ లేదు ఆళ్ళు కేక్ కోయకూడదు. ఇది రూల్ అని అంటాడు. అసలేం జరుగుతుందంటే టీ బర్త్‌డేకి వీళ్ళందరూ కేక్ కోసుకుంటుంటే, అప్పుడు ఎవరో వచ్చి షూట్ చేసి ఉంటారనమాట. సో, అప్పుడే డిసైడ్ అయ్యి ఉంటారు. ఇంకా బర్త్‌డే పార్టీస్‌ని కూడా ఆప్ చేస్తుంటారు. మోక్ చెప్తాడు, ఇక్కడికి టీని బ్యాంకాక్‌కి ఎందుకు పంపించాడంటే, తన వారసుడు ఇంకా ఇక్కడ ఉన్నాడని ఒకళ్ళున్నారని చెప్పడానికని అంట. టీ, కృత్ వీళ్ళైతే డాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కుకింగ్ అయిపోయింది. మీరిద్దరు రండి అని చెప్పేసారంటే, అయి అన్నీ మాడిపోయి ఉంటాయన్నమాట. నిజంగానే ఇక్కడ కుక్ అయిపోయిందా? మీరెళ్లి కూర్చుంటారా? మేమిద్దరం చేస్తాం అని చెప్పి మోకు, పీచ్ వీళ్ళిద్దరూ అయితే చేస్తారు. వీళ్ళు కలిసి తినడానికైతే కూర్చుంటారా, ఇంకా మన పీచ్ అయితే టీకి ఒలిసి పెడతాడన్నమాట. కృత్ ఏంటి, "అన్య ఇది నువ్వు మర్చిపోతున్నావు. ఇది డాడీ ఏమో నువ్వు పట్టుకోకపోతే తిడతాడు కదా" అని అంటే, అప్పుడు త్వరగా మన టీ అయితే ఆ గన్‌ని ఆహ్, పక్కకైతే దాస్తాడన్నమాట. పీచ్ అది చూసి ఇంకా అదొక థింకింగ్‌లోకి వెళ్ళిపోతాడు. లైక్ మన టీ గన్ సౌండ్ అయన్నీ వినిపిస్తూ ఉంటాయి. పీచ్ అక్కడికి వెళ్ళిపోతాడు. కృత్ ఏమో పీచ్ అని పిలుస్తూ ఉంటే మన పీచ్ అయితే ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇంకా అలా వస్తాడు. ఇంకా తర్వాత ఫోన్ వచ్చిందని చెప్పి పీచ్ అయితే బయటికెళ్ళి మాట్లాడటానికి చూస్తాడు. పీచ్ ఏమో ప్లబ్‌తో కొంచెం ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడా, ఇంకా అక్కడికి కృత్ వస్తాడు. కృత్ వచ్చి, "నువ్వు చాలా రొమాంటిక్ వేలో మాట్లాడుతున్నావు. నువ్వు చాలా రొమాంటిక్ పీచ్" అని అంటాడు. పీచ్ ఏమో ఎందుకలా అని అంటే, "అది అంతే" అని అంటాడు. ఇంకా పీచ్ అంటాడు, "నాకు ఒక డౌటు. అంటే మీరు రూల్స్‌ని ఎందుకు అట్లా పాటిస్తున్నారు" అని అంటే, అప్పుడు కృత్ అంటాడు, "మేము రూల్స్‌ని బ్రేక్ చేయాలని చూస్తాం. కానీ బ్రేక్ చేయలేకపోతున్నాము. అలాగే మా అన్నయ్య నిన్ను పర్ఫెక్ట్‌గానే చూసుకున్నాడు. ఎందుకంటే నువ్వే పర్ఫెక్ట్ మాకు" అని అంటే, అప్పుడు పీచ్, "నేనా" అని అంటాడు. "ఆహా! నువ్వే. నీ మాటే వింటాడు తెలుసా టీ. అలాగే టీకి నీ వల్లే మొత్తం తెలుస్తుంది. నువ్వు చాలా గుడ్" అని కృత్ అంటాడు. కృత్, పీచ్ కొంచెం మన టీ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత కృత్ ఏమో టీ దగ్గరికి వస్తాడా, టీ అంటాడు, "నువ్వు పీచ్‌తో ఏం మాట్లాడావని?" "నీ గురించే మాట్లాడామని" అంటాడు. "ఏం చెప్పావు" అని అంటే, "ఏదో చెప్పాలే తను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్, నువ్వు బాగా చూజ్ చేసుకున్నావు" అనంగానే ఇక మన టీ అయితే చాలా సంతోషంగా సిగ్గుపడుతూ ఉంటాడు. "నేను పెళ్లి రింగు అలాగే కట్న కానుకలు అన్నీ తీసుకొచ్చి తనకి నేను ప్రపోజ్ చేస్తాను" అని అంటే, అప్పుడు కృత్, "నువ్వు ఏమి పెళ్లి చేసుకోవట్లేదు తన్ని. నువ్వు జస్ట్ బాయ్ ఫ్రెండ్ కొనమని అడుగుతున్నావు అంతే" అనగానే ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయన్నమాట. ఆఫ్ అవ్వగానే ఒకేసారి కంగారెడిపోతూ ఉంటారు. ఇంకా పీచ్ ఏమో "హ్యాపీ బర్త్‌డే టు యూ" అని తీసుకొస్తాడన్నమాట. విష్ చేసి ఊదండి అని చెప్పి పీచ్ అనంగానే మన కృత్ కూడా విష్ చేసి ఊదుతాడా. ఇక మన టీ కూడా అనమాట. టీ అయితే ఒక రొమాంటిక్ వేలో ఉఫ్ అని ఊతాడు. పీచ్ వాళ్ళిద్దరిని ఫొటోస్ కూడా తీస్తాడు. ఇంకా మోక్ అంటాడు పీచ్ తో, "మీరు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు కదా" అని అంటే, అప్పుడు పీచ్ అంటాడు, "నేను చూశాను, వాళ్ళతో మీరు కూడా నవ్వారు. నాకు టీం ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టీంలో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు" అని పీచ్ నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ టీ, కృత్ వీరిద్దరూ అయితే ఆ కేక్ గురించి గొడవ పడుతూ ఉంటారు. ఇంకా ఆ నైట్ అయితే కృత్, మోక్ వీళ్ళిద్దరు డాన్సెస్, వీళ్ళందరూ కలిసి డ్రింక్ చేయడము చాలా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ కృత్ అయితే పీచ్ తో అంటాడు, "నా ఫస్ట్ బర్త్డే అంటే నా ఫస్ట్ కేక్ చాలా బాగుంది. నా బర్త్డే పార్టీ కూడా బాగుంది. ఈసారి టైం ఉన్నప్పుడు నీతోనే టైం స్పెండ్ చేస్తాను. సరే తర్వాత కలుసుకుందాము. బాయ్" అని చెప్పి కృత్ అయితే అంటాడు. టీ మోక్ని పక్కకు పిలిచి తన దగ్గర ఉన్న గన్ అయితే ఇస్తాడు. మళ్ళీ ఏమంటాడంటే, "నువ్వు ఇది అవసరం అయినప్పుడే వాడు" అని చెప్పి. ఇదంతా మన పీచ్ చూస్తాడు. ఇంకా మోక్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. పీచ్ టీతో అంటాడు, "నీకు అంత అవసరమైనప్పుడు అది ఉంచుకోవచ్చు కదా, నాకు అర్థమైంది" అని అంటే, అప్పుడు టీ అంటాడు, "నేను పర్ఫ్యూమ్ కంపెనీ ఓనర్ని, నేనేమి పోలీస్ ఆఫీసర్ని కాదు. సో నాకు ఆ గన్స్ అవసరం లేదు" అని అంటాడు. పీచ్ అంటాడు, "నిజంగానా" అంటే, అప్పుడు టీ అంటాడు, "నన్ను కాపాడడానికి నువ్వు ఉన్నావు కదా" అని అంటే, అప్పుడు పీచ్, "నేను ఎలా కాపాడుతాను, నీకు అంత కండలు ఉన్నాయి కదా, నువ్వే కాపాడుతావు నన్ను, నేను నిన్ను కాపాడగలనా" అని అంటాడు. టీ కార్లో అయితే మన పీచ్ ని వాళ్ళ ఇంటికాడ దింపుతాడా. సో టీ ఏమో అని అనుకుంటుంటే, అప్పుడు పీచ్ అంటాడు, నేను చెప్పాను కదా నువ్వు ఫ్లైట్ లో వెళ్ళిపోమని, కానీ నువ్వే వినకుండా కార్ లో తీసుకొచ్చు" అని అంటే, టీ అంటాడు, "నాకు కృతి చెప్పాడు ఇలా కార్ లో వెళ్తే మనకి ఇష్టమైన పర్సన్ తో ఇంకా బాగా స్పెండ్ చేయొచ్చు అని చెప్పి, కానీ ఎవరికి తెలుసు నువ్వు వచ్చేదారిలో అంట పడుకునే ఉన్నావు" అనగానే, "ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయని చెప్పి పీచ్ అంటే, అప్పుడు టీ, "మీ ఇంట్లో బాత్రూమ్ టబ్ ఉందా" అని అంటే, అప్పుడు పీచ్ లేదు అని అంటాడు. "అయితే మీ
ఇంట్లోకి వచ్చి నేను అది బిగిస్తాను అని అంటే ఏమొద్దు, ఇంట్లో ప్లబ్ ఉంది, సో నేను నిన్ను ఇంట్లోకి రానివ్వను ఈ రోజు అని పీచ్ అంటాడు. టీ అంటాడు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది, మనం లోపలికి వెళ్దామా అని అంటే మనమేమి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కాదు, సో నువ్వేమి అంత టెన్షన్ పడమాకు అని చెప్పి పీచ్ అంటాడు. నిజంగా నువ్వు మళ్ళీ నీ మాటలతో నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు తెలుసా అని టీ అంటే అప్పుడు పీచ్, నేను ఆఫీసులో కలుస్తాను, నువ్వు ఇంకా ఇంటికి బయలుదేరు అని అంటాడు. టీ అంటాడు, ఆఫీస్ కా, అయితే నేను కూడా నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తానంటే లేదు వద్దు, ఆ బ్రేక్ఫాస్ట్ పంపించడము అవన్నీ ఇప్పుడు జరగకూడదు సరేనా అని పీచ్ అని వెళ్తుంటే అప్పుడు టీ ఏమో, ఆగు నీకు ఒకటి చెప్పాలి, ఎలాగో ఇప్పుడు ఆఫీస్కి ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను కాబట్టి అడ్వాన్స్గా నీకు గుడ్ నైట్ చెప్తున్నాను, అలాగే రేపు పొద్దున్న నుంచి నేను నిన్ను పడేయడానికే ట్రై చేస్తూ ఉంటానని చెప్పి మన టీ అయితే కన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్తాడు. పీచ్ టీ యాషాల్ని చూసి అలా నవ్వుతూ ఉంటాడు. పీచ్ లోపలికి వెళ్ళంగానే ఇంకా ప్లబ్ అయితే పీచ్ దగ్గరికి వచ్చి, నువ్వు లవ్ చేసే వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవచ్చా, నాకు చెప్పొచ్చు కదా అని అంటే అప్పుడు పీచ్ ఏమో, నేను టైం వచ్చినప్పుడు నీకు చెప్తాలే అని అంటే అప్పుడు ప్లబ్, ఆ అమ్మాయి ఎవరు, నీ మనసు దోచుకున్న ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది. పీచ్ అంటాడు, తన అమ్మాయి కాదు అని అంటే అప్పుడు ప్లబ్, అయితే నువ్వు అబ్బాయిని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. పీచ్ అవును అని అంటాడు. ఎప్పటి నుంచి అని ప్లబ్ అడిగితే అప్పుడు పీచ్, ఇదే ఫస్ట్ టైము నాకు ఫీలింగ్స్ రావడం ఒక అబ్బాయి మీద, నీకు నా మీద కోపంగా ఉందా అని పీచ్ అడిగితే ప్లబ్ అంటుంది, నేనెందుకు నీ మీద కోపంగా ఉంటాను, నేను జస్ట్ సర్ప్రైజ్ అయ్యాను, అలాగే నిన్ను ఎవరైతే టేక్ కేర్ చేస్తున్నాడో తన చాలా అమేజింగ్ అనుకుంటా కదా అని ప్లబ్ అంటే అప్పుడు పీచ్, నువ్వేమనుకుంటున్నావు అని అంటాడు. ప్లబ్ అంటుంది, అంటే నువ్వు తన గురించి మాట్లాడినప్పుడు చిన్న పిల్లల్లాగా అవుతున్నావు అనగానే అప్పుడు పీచ్, సరే నేను ఎలా ఉన్నానో నన్ను నువ్వు అలా యాక్సెప్ట్ చేయగలవా అని అంటే చేయగలను అని చెప్పి ప్లబ్ అయితే పీచ్ ని గట్టి పట్టుకుంటుంది. వాడు నిన్ను బాగా చూసుకుంటాడు అని అంటే నాకు ప్రాబ్లం లేదని ప్లబ్ అంటుంది. కృత్ ఇంకా తిరిగి వెళ్తుంటే మోక్ అంటాడు, సరే మనం త్వరగా వెళ్ళాలి, ఫ్లైట్ అనేది వెళ్ళిపోద్ది లేకపోతే అని అంటే అప్పుడు కృత్ అంటాడు, నువ్వు ఇక్కడ నన్ను సెండ్ ఆఫ్ ఇస్తానికైతే నుంచోకూడదు, ఇది నా ఆర్డర్, నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళు అని అంటే మిస్టర్ టీ ఆర్డర్ ఇది అని చెప్పి మోక్ అంటే, నేను చెప్తున్నాను కదా నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడు. అప్పుడు మోక్ సరే అని పోతుంటే మోక్ ని కృత్ అయితే దగ్గరికి లాగి, వన్స్ నేను లవ్ చేసేది నాకు ఎలా ఉంటే ఫస్ట్ నేను చేసేది నిన్నే లవ్ చేస్తానని చెప్పి అంటాడు. అలా నవ్వి అక్కడి నుంచి అయితే వెళ్తాడు కృత్. మోక్ అనుకుంటాడు సేఫ్ గా ట్రావెల్ చేయని. ఇంకా కృత్ అయితే కారులో కూర్చుని ఇట్లా ఒక బ్రాస్లెట్ లాంటిది చూస్తాడా, చూసి ఇదేంటి అని ఆలోచిస్తుంటే అప్పుడు మోక్ ని దగ్గరికి లాగుంటే మోక్ అయితే కృత్ జేబులో అయితే వేసి ఉంటాడు, అది మోకే ప్రిపేర్ చేసింది. కృత్ అనుకుంటాడు, ఎన్నాళ్ళకి నీ ఫీలింగ్స్ నువ్వు బయట పెట్టావు అని. మోక్ టీతో అంటాడు, కృత్ ఇంటికి సేఫ్ గా వెళ్ళాడంట అని అంటే టీ అంటాడు, సరే నీకు ఇంకా హాలిడేస్ కావాలా అని అంటే అప్పుడు మోక్, అవసరం లేదు ఇప్పటికే చాలా ఎక్కువైనాయి అని అంటాడు. టీ అంటాడు, వెళ్లే ముందు లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపో అని అంటే, కానీ ఇప్పుడు టైం ఇంకా 6 కదా అయ్యింది అని మోక్ అనే లోపల టీ అయితే పడుకుపోయి ఉంటాడు. మళ్ళీ కొంచెంసేపటికి టీ లేగిసి టీ అయితే మెసేజ్ చేస్తాడు పీచ్ కి ఇలా గుడ్ నైట్ అని. ఇంకా తర్వాత ఏమంటాడంటే, మన ఇద్దరం కల్లో కలుసుకుందాము, ఒకవేళ నీ కల్లో వేరే అబ్బాయి కానీ వస్తే వెంటనే లేచిపోయి, ఎందుకంటే నేను అంత పొజిటివ్నెస్ అని చెప్పేసి మన టీ అయితే అలా చాట్ చేస్తాడు. పీచ్ ఒక ఎమోజీ పెట్టంగానే ఇంకా మనస్ఫూర్తిగా మన టీ అయితే పడుకుంటాడు. మార్నింగ్ చూపిస్తారు ప్లబ్ పీచ్ వీళ్ళిద్దరు కంపెనీకి వస్తే ప్లబ్ ఏమో నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తుందా. తర్వాత పీచ్ దగ్గరికి మన టీ అయితే ఒక బుక్ అయితే వచ్చి నుంచుంటాడు. టీ అంటాడు, ఈ బుకే అనేది నీ గురించే మై వరల్డ్ అని అంటే అప్పుడు పీచ్ ఆ బుకేస్ ని తీసుకుంటాడు, థ్యాంక్ యూ చెప్తాడా. అప్పుడు నీకు నచ్చిందా అని టీ అడిగితే అప్పుడు పీచ్ నచ్చింది అని అంటే, నేను అడిగేది బుకేస్ గురించి కాదు, నీ ఎదురుగా ఉన్న ఒక మనిషి గురించి అనగానే పీచ్ నవ్వి డిక్కీలో నుంచి కొన్ని అయితే తీస్తాడు. తీసి మొక్కిచ్చి, నువ్వు బీచ్ లో ఏం తెల్లదు కదా అందుకనే నీ గురించి తీసుకొచ్చాను అని అంటాడా. ఇక మన టీకి అయితే ఏదోలా అయిపోతుంది. మోక్ అంటాడు, వినండి బాస్ అని. అప్పుడు టీ అంటాడు, నీ బోనస్ ని నేను కట్ చేస్తున్నాను ఈ నెల అని అనగానే అప్పుడు మోక్, ఇంకేమైనా తీసేది ఉందా అని అంటే, ఆహా ఉంది, నీ శాలరీని తీసేస్తాను నేను అని చెప్పి టీ అంటాడు. పీచ్ అయితే ఆఫీస్కి అందరికీ కొన్ని పట్టుకుని వెళ్ళుంటాడు. సో వీళ్ళందరూ కూడా పీచ్ చాలా మంచోడు అన్నట్టే మాట్లాడుతుంటే అక్కడ ట్రెండ్ అనే అబ్బాయి ఉంటాడు. తను ఏమంటాడంటే, మీరు చాలా కైండ్ పర్సన్ అనగానే అప్పుడు పీచ్ అని నవ్వుతాడు. తర్వాత టీని చూపిస్తే టీ మొహాలు పెట్టుకుని ఉంటే మోకేమో, మీరు ఇంకా ఏం తినలేదు కదా,
ఇంకా ఏమైనా రీప్లేస్ చేయమంటారా అని అడిగితే నాకు ఉప్పు చేపలు పెట్టు అని అంటే మీరు అవి తినరు కదా అని అంటే ఇది నా విషయం, నేను తింటానో లేదో అనేది పక్కన పెట్టు, నాకు కావాలి అది. మోకంటాడు మీకు అంతదిగా కావాలి అన్నప్పుడు పీచ్ని డైరెక్ట్ గా వెళ్ళి అడగచ్చు కదా అని అంటే నేను ఎలా కనబడుతున్నాను నీకు, నేను పీచ్ ని విసిగించాలనుకోవట్లేదు, అలాగే నీకు లవ్ లో ఎలా ఉండాలో తెలీదు, నువ్వు లవ్ లో తప్ప అన్నిటిలోనే మంచోడివి అని టీ అంటే మోకంటాడు మీరు మీ ఫీలింగ్స్ ని కాకుండా వేరే వాళ్ళ ఫీలింగ్స్ ని మీరు కేర్ చేస్తున్నారా ఇప్పుడు అని అంటే నువ్వు లక్కీ, ఎందుకంటే నీ ఏజ్ ఎంత అయితే అన్నిసార్లు నీ మూతి మీద కొట్టుకోమని నేను ఆర్డర్ ఇవ్వలేదు, ఇంకొకసారి పీచ్ని వేరేవాడు అని మాత్రం పిలవ మాకు అని టీ అంటే అప్పుడు మోక్ సరే తన వేరేవాడు కాదు, తన స్పెషల్ వన్ సరేనా అని అంటాడు. టీకి నవ్వొస్తుంది. టీ ఏమో అక్కడున్న ఫైల్ని పక్క తీసుకుని సరే నువ్వు వెళ్ళి ఇంకా నేను పీచ్ చెప్పినట్టు చాలా కష్టపడి వర్క్ చేయాలి అని అంటే ఇంకా మోకేమో నవ్వుకుని అక్కడి నుంచి వెళ్తాడు. ట్రెండ్ పీచ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ట్రెండ్ అంటాడు నాకు కొత్తగా కెమెరా అనేది కంపెనీ ఇచ్చింది అని అంటే పీచ్ అయితే బాగుంది అని అంటాడు. ఇంకా ట్రెండ్ ఏమో నేను ఎంత కష్టపడినా సరే మంచి ఫోటోలు తీయలేకపోతున్నాను, అలాగే సారీ, నాకు మొత్తం స్టోరీ తెలుసు, నా వల్ల మిమ్మల్ని తీసేశారంట కదా, ఐఎమ్ సో సారీ అని చెప్పి ట్రెండ్ అయితే అంటాడు. పీచ్ అంటాడు నీ తప్పేం కాదు, ఇది వీటి తప్పు, తన నిన్ను ఒక యూజ్ చేసుకున్నాడు ఇలాగా, సో అలాంటప్పుడు నీ తప్పేం లేదు అని అనగానే అప్పుడు ట్రెండ్ ప్లబ్ చెప్పింది నువ్వు చాలా మంచోడివని, కానీ మంచోడివే కాదు నువ్వు చాలా క్యూట్ అండ్ కైండ్ అని ట్రెండ్ అంటాడు. కరెక్ట్ గా అక్కడికి ఆరెన్ అయితే వచ్చి మన పీచ్ మీద అయితే ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఆరెన్ ఏమో ట్రెండ్ తో నువ్వు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా పీచ్ ఏమో తనని భయపెట్టమాకు అని అంటాడు. ఇదంతా పైనుంచి మన టీ అయితే చూసి ఫుల్ జెలస్ అయిపోతాడా. మోకంటాడు మీరు ఎంత ఇదిగా కష్టపడుతున్నాడంటే పీచ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అంటే వాళ్ళకి సిగ్గు లేదు అసలు, అక్కడ కెమెరాస్ అన్ని ఉన్నాయి అయినా సరే వీళ్ళు ఎలా చేస్తున్నారు అని అనుకుంటే ఇంకా మన టీకి అయితే పీచ్ నుంచి మెసేజ్ అయితే వస్తుంది, కాఫీ కావాలా ఏమైనా, నేను కాఫీకి వెళ్తున్నాను వస్తావా అని అడుగుతాడు. టీకి అయితే ఫుల్ నవ్వు వస్తుంది అనమాట, సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇంకా పీచ్ అయితే ఒక కాఫీని అయితే తీసుకుంటాడు. పీచ్ కి వాళ్ళ ఎక్స్ కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడుగుతుందా. ఇంకా పీచ్ ఏం పని అన్నట్టు అడిగితే అప్పుడు ఎక్స్ అంటుంది నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు, నాకు ఒక ఫేవర్ చేసి పెడతావా, అదేంటంటే నా బాస్కి నీ వర్క్ అంటే చాలా ఇష్టం, సో నువ్వు ఒక ఫోటోగ్రాఫర్గా ఉండగలవా అని అంటే ఇంకా పీచ్ ఏంటి నీ ఎక్స్ని నీ బాస్తో ఇలా కనెక్ట్ చేస్తున్నావా అని అడిగితే అలాంటిదే అనుకో అని అంటుందా. సరే అయితే అని పీచ్ అంటాడు. పీచ్ కాఫీని తీసుకువెళ్ళి టీకి ఇస్తే టీ అంటాడు చాలా స్వీట్గా ఉందంటే నేను అన్స్వీటెడ్ ఆర్డర్ చేశాను అని అంటే అప్పుడు టీ అంటాడు నువ్వు తీసుకొచ్చావు కదా అందుకే ఎంత స్వీట్గా ఉంది అని అంటాడు. టీ అంటాడు తినడానికి ఈరోజు డిన్నర్కి ఎక్కడికైనా వెళ్దామా, సినిమాకి వెళ్దామా అని అడిగితే అప్పుడు పీచ్ అంటాడు నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయని అంటాడు. అనగానే అప్పుడు టీ సరే నేను కూడా వస్తాను అక్కడికని అంటే వద్దు అక్కడ చాలా బోరింగ్గా ఉంటుంది నీకు నచ్చదు అని అంటే ఏంటి బోరింగ్, నిన్ను చూస్తూ ఉండి నీ శ్వాస పీలుస్తూ ఉంటే అది బోరింగ్ కాదు, అది నాకు ఇంట్రెస్టింగ్ అని టీ అంటాడు. మోక్ అక్కడికైతే వస్తాడు. వచ్చి ఇలా ఒక మీటింగ్ ఉంది బాస్ మీరు రావాలి అన్నట్టు అంటే ఇంకా పీచ్ ఏమో సరే టీ నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి కొంచెం పని చూసుకుంటానని చెప్పి పీచ్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. టీ ఏమో ఫేస్ అలా పెట్టేస్తాడు. పీచ్ డార్క్ రూమ్ అనే దాంట్లోకి అయితే వెళ్ళి మన టీ ఉంటాయి కదా టీని ఫొటోస్ తీసిన అయితే అలా చేస్తూ ఉంటాడు. అక్కడికి టీ వచ్చి పీచ్ని అంటాడు నువ్వు నాకు తెలియకుండా నా ఫొటోస్ని చాలా మటుకు తీసుకున్నావు అంటే నువ్వు నా ప్రేమలో పిచ్చిగా పడిపోయావు కదా అని అంటే లేదు ఈ ఫొటోస్ అన్ని నాకు ఆన్సర్స్కి దొరకడానికి అని చెప్పి పీచ్ అంటాడు. అయితే నేనే నీ ఆన్సర్ అనుకుంటా కదా అని అంటే లేదు ఆ ఆన్సర్ నీ స్మైల్, అలాగే నీలో ఉన్న ఉల్ఫ్ అనేది అసలు రియల్ కాదు అది ఫేక్, అచ్చం నువ్వు బొచ్చు కుక్క పిల్ల లాంటోడివి అని పీచ్ అంటాడు. టీ అంటాడు బొచ్చు కుక్క పిల్లలు వాళ్ళ ఓనర్స్ ని చాలా మటుకి లవ్ చేస్తాయంట అని అంటే నేను నిన్ను కిస్ చేయొచ్చా అని చెప్పి టీ అడిగితే అప్పుడు పీచ్ ఇప్పుడైతే ఎవరు మన మధ్యలోకి రారు కదా అని అడిగితే ఎవరు రారు అని చెప్పి వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇటు పక్కన డార్క్ రూమ్ కాస్త పీచ్ రూమ్ అనేది అవుతుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది అయిపోయింది. అలాగే ఇన్ని రోజులు నేను చాలా లేట్ చేశాను కదా ఎపిసోడ్స్ పెడతానికి, ఐఎమ్ సో సారీ అనమాట. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను, అది రెగ్యులర్ గా